హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో. ఈరోజు లాగొచ్చేసి మా మరిది వాళ్ళు ఇరుముడి కట్టుకొని పోతుండ్రనమాట. శ్రీశైలము శివమాల అనమాట. 41 days ఇది కూడా. అయితే ఇరుముడి కట్టుకునే ముందు రోజు భిక్షాటనకు వస్తారనమాట. ఒక 5 ఇండ్ల 10 ఇండ్ల అని వస్తారనమాట. మా మరిది ఇంకొక సామి యాదమ్మ సామని గుట్ట మీద ఉంటారు, ఆమె ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత కాలు కడిగి బొట్టు గిట్ల పెట్టి, ఇప్పుడు మనం ఇష్టం ఇక పైసలైనా నూనె బియ్యము కూరగాయలు అన్నీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ మా అత్తమ్మ పెడుతుంది. మా అత్తమ్మ పెట్టిన తర్వాత మా తోటి కోడలు నేను మా మామ అందరం కలిసి పెట్టినాం అనమాట. చాలా బాగా చేస్తారండి, పూజలు అయితే బాగా చేస్తాడు మా మరిది అయితే. ఇక చెప్పనక్కర్లేదు. 23 సంవత్సరాలు ఇప్పుడు శివమాల వేసుకోబట్టి. 23 ఏళ్ళ నుంచి అక్కడ జీడిమెట్ల డిపో దగ్గర ఉంటుందన్నమాట. నల్లగుట్ట అనేసి గాజుల రామారం దగ్గర. అక్కడే ఇక గుడి కట్టించినాము. అప్పుడైతే మొత్తం ఏం లేకుండే, చెట్లనే పండుకుంటోళ్ళు అనమాట. ఇక పోతుంటే ఇక కొన్ని రోజుల తర్వాత మంచిగా మేము గుడి కట్టించినాము. ఇంకా ఇప్పుడు చాలా బాగా అవుతుంది. ప్రతిసారి 4-5 వేల మంది వస్తారు పూజకైనా ఇరుముళ్ళకైనా. శివరాత్రికి అయితే ఇక చెప్పనక్కర్లేదు, అంతమంది వస్తారనమాట. చాలామంది వస్తారు. ఒక 2-3 గంటల లైన్ ఉంటుంది ఇక అప్పుడు అక్కడైతే. ఇక మా ఇంటి ముందటోళ్ళు కూడా ఇస్తారు అనమాట, మా చుట్టాలే వాళ్ళు. మా ఇంటి ముందటోళ్ళు కూడా ఎవరైనా పెట్టవచ్చు అనమాట. సాములకు భిక్షాటనని వస్తారనమాట. ఇక తర్వాత ఇక తెల్లారి మళ్ళీ మేము గుడికి పోయినాం. ఇంకా ఇరుముడి కట్టుకుంటుంటే ఇక గుళ్ళు కూడా కొంచెం వీడియో తీసిన అనమాట. ఇది మెయిన్ టెంపుల్ ముందు వినాయకుంది, ఇది అమ్మవారి భ్రమరాంబ. ఇంకా అందరు కూర్చున్నారనమాట. ఇరుములు కట్టుకుంటారు. ఇరుములు కట్టుకుంటుంటే ఇక ఎవరి స్వామికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు. ఫ్యామిలీలో వచ్చి ఇక బియ్యము పైసలు అందరు ఇరుములు కట్టుకుంటుంటే మా మరిదే కడతాడనమాట. అందరికీ గురుస్వామి కదా, ఆయననే కడతాడనమాట. ఇక అందరికీ ఇస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ నెయ్యి ప్యాకెట్లు, పసుపు కుంకుమ బియ్యము కొబ్బరికాయలు బిల్వము విభూది అన్నీ ఇస్తారు. తేనె. వీళ్ళిద్దరు మా తమ్మిని కొడుకులు అనమాట, మా చిన్న తమ్మిని కొడుకులు. వాళ్ళు ఆ రోజు వేసుకున్నారు అనమాట. ఇరుముడి గట్ట రోజు మాల వేసుకున్నారు. వాళ్ళు కూడా 5 days అట్లా ప్రతిసారి వేసుకుంటారు వాళ్ళు కూడా. వీళ్ళు ఈ స్వామి వాళ్ళ భార్య అనమాట, ఆ మాత. ఈమె వాళ్ళ అమ్మాయి. వాళ్ళు కూడా వేస్తారు. రాజారావు స్వామి అని, ఈ స్వామి పేరు రాజారావు స్వామి. ముందైన యాదిలాల్ స్వామి. ఇక వాళ్ళ ఫ్యామిలీలు వేసిన తర్వాత ఎవరైనా వేయచ్చు, అందరూ వేయచ్చు అనమాట. ఏ స్వామికైనా అందరం వేయచ్చు. బియ్యమైనా పైసలు ఏదైనా. ఈ ఆంటీ మా పక్కకు ఉంటుంది ఆంటీ, చాలా లాంటిమే. ఇక ఇరుముడి మా అందరు అయిపోయిన తర్వాత గురుస్వామి కట్టుకుంటుండే అనమాట మా మరిది. ఇక గురుస్వామికి వేయనీకైతే 1/2 కిలోమీటర్ లైన్ కట్టారు. అందరు వేస్తారనమాట ఆయనకి. వీళ్ళంతా లైన్ కట్టిరు అనమాట. 2 లైన్లు కట్టిరు పెద్దగా. ఇక అందరి బియ్యం వేసి పైసలు ఇట్లా వేసిన తర్వాత ఈమె యాదమ్మ స్వామి, ఈమె కూడా కట్టుకుంటుంది ఇరుముడి. అక్కడ కూర్చుందేమో మా అత్తమ్మ. ఇక ఒకసారి జనాలని చూపిస్తున్నా చూడండి. స్వాముల ఫ్యామిలీలు అంతా వచ్చిరనమాట ఆ రోజు. ఇక అక్కడ ఆ రోజు వంటలు ఇట్లా చేసి అందరూ మళ్ళీ ఇక భిక్ష ఇట్లా చేసుకుంటారు. ఇరుముడి కట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిరనమాట, వివేకానంద గారు. కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. కొంచెం మా మరిది క్లోజ్ అనమాట. కుబ్దుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి యూత్ ప్రెసిడెంట్ అనమాట, సోమేష్ యాదవ్ అని. ఎమ్మెల్యే గారు బాగా అది చేస్తాడనమాట. ప్రతిసారి ఏ చిన్న పూజ చేసుకున్నా వస్తాడు. చాలా మంచిగా అండి, ఏదైనా కానీ తొందరగా అది చేస్తాడనమాట. కొంచెం ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కానీ ఆర్థిక సాయం ఇట్లా చేయాలన్నా కానీ ముందు ఉంటాడనమాట ఎమ్మెల్యే గారు. వీళ్ళందరూ ఇక డివిజన్ ప్రెసిడెంట్లు అనమాట. పోలే శ్రీకాంత్ గారు వీళ్ళంతా ఇరుములు కట్టుకున్నారు కదా. ఒకసారి ఇంకా ఎమ్మెల్యే గారితో శాల్వా కప్పి సన్మానం చేస్తున్నాడు అనమాట మా ఆయన. వాళ్ళంతా ఫోటో దిగుతుండ్రు ఒకసారి. ఇంకా మొన్న పూజకు కూడా వచ్చిండు. పూజకు వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇరుముడు కట్టుకుందామన్న పిలిస్తే వచ్చిండు అనమాట ఈరోజు కూడా. చాలామంది కట్టుకున్నారు. కొంతమంది అయితే పాదయాత్రకి వెళ్తారనమాట. మా మరిది కూడా వెళ్ళిండు. ఇప్పుడు 5-6 సార్లు వెళ్ళిండు అనమాట. శివరాత్రి ముందు వారం రోజుల ముందు వెళ్ళి 5 రోజులు పడుతుంది పాదయాత్రకి. 5 రోజులలో ఇంకా శివరాత్రికి ఆడికి పోయి దర్శనం చేసుకొని వచ్చేస్తారనమాట. ఇంకా మళ్ళీ ఇక భిక్ష ఇరుముడి ఒక 100 మంది ఏమో కట్టుకున్నారు ఇరుముళ్ళు. ఆ రోజు ఇరుముడి కట్టుకొని ఇంకా ఒక పక్కకు పెట్టుకుంటారనమాట. పెట్టిన తర్వాత ఇంకా అంతా భిక్ష చేస్తారు ఇప్పుడు. ఇక
మా తమ్ముడు అనమాట. ఈయన మా తమ్ముడు అలా ఇద్దరు కొడుకులు అనమాట. ప్రతిసారి ఈమె మా మరదలు, చిన్న తమ్ముడు చిన్న మరదలు వాళ్ళ పిల్లలు, వీళ్ళిద్దరు నలుగురు అనమాట. వీళ్ళేమో రాజారామస్వామి మాత అనమాట. వీళ్ళు వాళ్ళ చుట్టాలు. ఇక ఇరుముళ్ళన్నీ అక్కడ పెట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు భిక్ష చేస్తారు స్వాములు అందరు కలిసి. మధ్యాహ్నం 1:30 ఏమైంది. ఇక ఇక్కడ కూర్చున్నాం అనమాట. మావాడు అనమాట, ఈ గ్రీన్ కలర్ షర్ట్ వాడు. బావా నీ వాచ్ ఇస్తావా అని వానికి వాచ్ గుంజుకుంటున్నాడు అనమాట వాడు చిన్నోడు. ఇక ఇప్పుడు నైవేద్యం పెడుతున్నాడు అనమాట దేవునికి, శివయ్యకు. నైవేద్యం ఎక్కించిన తర్వాత ఇక శివస్వాములు అందరు కలిసి భిక్ష చేసుకుంటారు. స్వాములు వాళ్ళతో వచ్చిన వాళ్ళ ఫ్యామిలీలు అందరు కలిసి భిక్ష చేస్తారు. నైవేద్యం కొంచెం కొంచెం అందరికి పెడతారనమాట. దేవునికి నైవేద్యం పెట్టింది అందరికి పెడతారనమాట. చాలా చాలా బాగా అవుతుందండి. చాలామందికి తెలిసి ఉంటుంది, ఈ వీడియో చూసేటోళ్ళకైతే మంచిగా అవుతుంది. అక్కడ గోశాల కూడా ఉంది. ఈ సంవత్సరం గోశాల కూడా పెట్టినాం అనమాట. 9-10 ఆవులు ఉన్నాయి. ఇట్లనో ఉండే అప్పుడు ఆవులు ఇక్కడికి వచ్చినాక మంచిగా అయినాయి అనమాట. ఒక మార్వాడి ఆయన ఉంటాడు, ఆయన బాగా అది చేస్తాడనమాట. మార్వాడీస్ ఆవులకు సేవ బాగా చేసుకుంటారు అనమాట. దాన కూడా ఇప్పిస్తాడు ఆయన. ఈమె యాదమ్మ స్వామి భిక్ష పెడుతుంది కదా ఇక్కడ, ఆమె యాదమ్మ స్వామి. మా ఇంటికి భిక్షాటనకు వచ్చింది కదా ఆమె. అందరు కలిసి వడ్డిస్తారు స్వాములకు కూడా. ఇవి స్వాములు శివులు కూడా కూర్చున్నారు పక్క పంటి. ఇక అంత ఒక్కసారి అయిపోతుంది అన్నట్టు ఇక తినేసి భిక్ష వేసుకొని వెళ్ళిపోవాలనేసి ఇక తొందరగా భిక్ష వేసుకుంటారు స్వాములు. చాలామందే ఉన్నారు స్వాములు అయితే. వీళ్ళంతా ఇక డివిజన్ ప్రెసిడెంట్లు అనమాట. వాళ్ళందరూ తిన్న తర్వాత స్వాములు వీళ్ళు లాస్ట్కి వచ్చారు. ఇక వీళ్ళు కూడా తింటారు. రుద్ర అశోక్ గారు, పుప్పాల భాస్కర్ గారు, పోలే శ్రీకాంత్ గారు, ఇంకా వేరే వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. ఇక ఇక్కడ శిలాపాలకం పెట్టిరనమాట. అయితే అక్కడ ఇక కొబ్బరికాయ ఇట్లా కొడుతురు వాళ్ళందరూ. మా మామ, మా మరిది వాళ్ళు శివస్వాములు ఇంకా వేరే వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా, వాళ్ళంతా దానికి కొబ్బరికాయ కొడుతురు అనమాట. ఇదే రోజు పెట్టిరనమాట. ఆడ కొబ్బరికాయలు ఇట్లా కొట్టి ఒక ఫోటో దిగుతారు. మా తమ్ముడు ఉరికొస్తుండ అనమాట, నేను కూడా దిగొద్దా అనేసి. ఇక లాస్ట్కు తిన్న తర్వాత భిక్ష చేసుకున్న తర్వాత స్వాముల పాదాలు తీసుకోవాలి కదా, అందరూ మొక్కుతారు అనమాట. విరుముడు నెత్తిలో పెట్టుకొని పోతుంటే ఇక అందరూ భక్తులు, ఈ ఫ్యామిలీలు వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ భక్తులు పాదాలు తీసుకుంటారు అనమాట. లాస్ట్కు పోయే ముందు అందరూ స్వాములు కొబ్బరికాయలు కొట్టి పోవాలన్నమాట. గుడి దాటిన తర్వాత మనం పూలమర దాటినప్పుడు ఇట్లా ఏమన్నా చేస్తాం కదా, ఈ గుడి దాటంగానే కొబ్బరికాయలు కొట్టేసి ఇక కిందికి వెళ్తారనమాట. బస్సు 3 కార్లు ఒక పెద్ద బస్సు పెట్టుకురు అనమాట. పోడి అందరూ ఒకటే బస్సులో 20 మంది స్వాములు ఒక బస్సులో కూర్చున్నారు. 3 కార్లలో వీళ్ళంతా పోయిండ్రు అనమాట. అందరూ ఒకసారి ఇక లాస్ట్ గ్రూప్ ఫోటో దిగుతారు. ఇక్కడ నేను ఇంకా వీడియో తీసిన. ఇక్కడ బస్సు ఎక్కుతుంది ఇప్పుడు. 25 సీటర్స్దో ఏమో బస్సు తీసుకున్నారనమాట. బస్సులో పోతే అందరం ఒక దిక్కు మంచిగా పోతామని. ఈయన కృష్ణారెడ్డి స్వామి ఇక్కడ నెత్తి కట్టుకొని కూర్చుండు కదా, ఆయన కృష్ణారెడ్డి స్వామి. మా ఫ్యామిలీ లాస్ట్కి మా ఫ్యామిలీ ఫోటో దిగినాం మేము. మా మరిది, మా తోటికోడలు, మా చిన్నోడు కూడా వేసుకున్నాడు అనమాట మాల ఇదే రోజు. ఇక లాస్ట్ కొబ్బరికాయలు పోయేటప్పుడు కొబ్బరికాయలు కొట్టాలి కదా, ఆర్తి వెలిగించి. గురుస్వామి కదా ఇక సోమేష్ యాదవ్ అని ఇక మా మరిది గారు కొబ్బరికాయలు ఇట్లా 3 కార్లు బస్సులకు అన్నిట్లకు కొబ్బరికాయలు కొట్టిండు. కొబ్బరికాయలు కొట్టి ఇక బయలుదేరారు అనమాట. ఈ కార్లో కూర్చుంది కదా శ్రీనాథ్ అని, మాతోటి యాదమ్మ స్వామి వచ్చింది కదా, వాళ్ళ చిన్న కొడుకు అనమాట. ఆయన డ్రైవింగ్ పోయేటప్పుడు ఇక అంత కార్లు బయలుదేరి అనమాట. సాయంత్రం 4-4:30 అయింది. ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి బయలుదేరేటప్పటికి వెళ్తురు అనమాట. ఓకే అండి, పూజ అయితే చాలా బాగా అవుతుంది. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బస్సు లాస్ట్ 3 కార్లు అయిన తర్వాత బస్సు పోయింది, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.